మహిళా విద్యా విషయంలోని కూడా ఇందాకే చెప్పాను, పద్మావతి యూనివర్సిటీస్, తర్వాత అనేకమైన మహిళా యూనివర్సిటీస్ వచ్చినాయి. మహిళలకు ప్రాధాన్యత కల్పించాలనే ఉద్దేశంతో వాళ్ళకి రిజర్వేషన్లు కల్పించాం. ఆఖరికి చదువు అయింది, వాళ్ళకి సమాన వాటా హక్కు ఇచ్చాము, గౌరవం పెంచుతున్నాము. కానీ వాళ్ళని కంపల్సరీగా రాజకీయాలకు కూడా అలవాటు చేస్తే, రాజకీయాలు కూడా బయటకు వస్తే వాళ్ళు మెరాకిల్స్ సృష్టిస్తారు నిజంగా అని చెప్పి ఆ రోజు నమ్మిన వ్యక్తిగా అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా గౌరవ సీఎం చంద్రబాబు నాయుడు గారి వరకు కూడా ప్రత్యేకంగా వాళ్ళందరికీ కూడా మన స్థానిక ఎలక్షన్స్ లో రిజర్వేషన్లు ఇవ్వటం. అంటే ఈ రోజు ఒక ప్రెసిడెంట్ గా, ఒక ఎంపీటీసీగా, ఒక జడ్పీటీసీగా, ఒక ఎంపీపీలుగా, జడ్పీ చైర్మన్లుగా సగం మంది మహిళలు ఈ రోజు మనకి కనిపిస్తున్నారంటే ఆ రోజు ఆ మహానుభావుడు పెట్టిన పుణ్యమని మనందరం కూడా చెప్పుకోవాలి. అటువంటి పరిస్థితి నుంచి గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు పార్టీని టేక్అవుట్ చేసుకుని తర్వాత ఆయన సీఎం అయిన తర్వాత మనం చూస్తే ఎన్టీ రామారావు గారి టైంలో మహిళల తాలూకా కాన్ఫిడెన్స్ పెరిగింది, మహిళలు చదువు పెంచారు. అంటే ఒక రకంగా చెప్పాలంటే ఆత్మగౌరవం పెరిగింది. తర్వాత గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత మహిళకి ఆర్థిక గౌరవం పెరిగిందని చెప్పడానికి నిజంగా మేమందరం కూడా గర్వపడాలి.